హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం 10th క్లాస్ మ్యాథ్స్ చాప్టర్ 6 ప్రోగ్రెషన్స్లోని ఎక్సర్సైజ్ 6.1 నుండి థర్డ్ క్వశ్చన్ చూద్దాము. థర్డ్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడో చూడండి. ఫర్ ద ఫాలోయింగ్ ఏపీస్ రైట్ ద ఫస్ట్ టర్మ్ అండ్ ద కామన్ డిఫరెన్స్ అన్నాడు. ఇక్కడ మనకి ఈ థర్డ్ క్వశ్చన్లో మళ్ళీ 4 సమ్స్ ఇచ్చాడనమాట. ఓకేనా, ఇవన్నీ కూడా ఎందులో ఉన్నాయి, ఏపీలోనే ఉన్నాయి. అయితే వీటి యొక్క ఫస్ట్ టర్మ్ అలానే కామన్ డిఫరెన్స్ అనేది రాయమన్నాడు. ఓకేనా, ఒకసారి చూడండి. దీనిలో ఫస్ట్ వన్ వచ్చేసి 3, 1, -1, -3 అన్నాడు. సో ఫస్ట్ టర్మ్ అంటే ఇదే కదా. సో ఫస్ట్ టర్మ్ A1 ఈక్వల్ టు ఎంత, ఫస్ట్ టర్మ్ 3. ఓకే, సో నెక్స్ట్ కామన్ డిఫరెన్స్కి ఫార్ములా ఏంటి? కామన్ డిఫరెన్స్ అంటే మనం దేంతో రాస్తాం, డి కదా. సో డి ఈక్వల్ టు A2 మైనస్ A1. ఓకేనా, A2 మైనస్ A1. సో ఇక్కడ చూడండి, ఇది A1. నెక్స్ట్ ఇది A2 ఈక్వల్ టు ఎంత, 1. A3 ఈక్వల్ టు -1. A4 ఈక్వల్ టు -3. ఓకే, సో ఇక్కడ A2 మైనస్ A1 అంటే 1 - 3 ఈక్వల్ టు -2. therefore D ఈక్వల్ టు 2. ఓకేనా, కామన్ డిఫరెన్స్ వచ్చేసి 2. ఫస్ట్ టర్మ్ A1 ఈక్వల్ టు 3. సో సెకండ్ వన్ చూడండి. దీంట్లో -5 -1 3 7. ఓకే, దీంట్లో ఫస్ట్ టర్మ్ ఏమవుతుంది, ఫస్ట్ టర్మ్ A1, దీన్నే A అని కూడా రాస్తాం కదా. సో ఈక్వల్ టు -5. ఓకేనా, సో ఇది A1, ఇది A2, ఇది A3, ఇది A4, ఇంకా వచ్చేవి A5 A6 అలా ఉంటాయి కదా. సో కామన్ డిఫరెన్స్ అంటే D కదా. D ఈక్వల్ టు ఏంటి, A2 మైనస్ A1. సో A2 ఏముంది, -1 మైనస్ A1 ఎంత, -5. -1 మైనస్ ఇంటూ మైనస్ అంటే +5 ఈక్వల్ టు -1 + 5 అంటే 4. therefore D ఈక్వల్ టు 4. కామన్ డిఫరెన్స్ ఎంత వచ్చింది, 4. నెక్స్ట్ దీంట్లో థర్డ్ వన్ చూడండి. 1/3, 5/3, 9/3, 13/3. ఫస్ట్ టర్మ్ ఏమవుతుంది, ఫస్ట్ టర్మ్ A1 ఈక్వల్ టు 1/3. ఓకేనా, ఇది A1, ఇది A2, ఇది A3, ఇది A4 అప్ టు సో ఆన్. సో కామన్ డిఫరెన్స్ ఏమవుతుంది, D ఈక్వల్ టు A2 మైనస్ A1. A2 ఎంత ఉంది ఇక్కడ, 5/3 కదా. 5/3 మైనస్ A1 అంటే 1/3 ఈక్వల్ టు 5/3 మైనస్ 1/3. ఇక్కడ డినామినేటర్లో 3 ఉంది, ఇక్కడ కూడా 3 ఉంది. సో సేమ్ ఉంది కాబట్టి ఎల్సిఎం కూడా ఎంత అవుతుంది, 3 అవుతుంది అనమాట. ఓకే, సో అప్పుడు దీన్ని డైరెక్ట్ రాయొచ్చు కదా మనం. 5 - 1 ఈక్వల్ టు 5 - 1 అంటే 4/3. D ఈక్వల్ టు 4/3. ఓకేనా, నెక్స్ట్ లాస్ట్ వన్ చూడండి. దీంట్లో 0.6, 1.7, 2.8, 3.9 అప్ టు సో ఆన్. సో దీంట్లో ఫస్ట్ టర్మ్ A1 ఈక్వల్ టు 0.6. ఇది A1, ఇది A2, ఇది A3, ఇది A4. సో నెక్స్ట్ కామన్ డిఫరెన్స్ D ఈక్వల్ టు A2 మైనస్ A1. A2 ఎంత ఉంది, 1.7 మైనస్ A1 ఎంత ఉంది, 0.6. ఓకేనా, సో 1.7 మైనస్ 0.6 ఎంత అవుతుంది, 1.7 మైనస్ 0.6 మైనస్ 7 - 6 అంటే 1 - 0 అంటే 1.1. కామన్ డిఫరెన్స్ D ఈక్వల్ ఎంత వచ్చింది, 1.1. ఓకేనా, సో ఓకేనా అండి. దీంతో థర్డ్ క్వశ్చన్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో నెక్స్ట్ వీడియోలో ఫోర్త్ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్